హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు క్లాస్లో మనము స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్, హీలింగ్ బ్రష్ టూల్, ప్యాచ్ టూల్, కంటెంట్ అవేర్ మూవ్ టూల్ గురించి తెలుసుకుందాం. ఓకే, స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్, హీలింగ్ బ్రష్ టూల్, ప్యాచ్ టూల్, కంటెంట్ అవేర్ మూవ్ టూల్. ఓకే, స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అంటే ఏంటంటే, సో మీకు నేమ్లో ఉండి ఒక పర్టికులర్ స్పాట్లో ఉండే చిన్న రిమార్క్ని కానివ్వండి, కరెక్షన్ కానివ్వండి, మనము రిమూవ్ చేయాలి అనుకుంటే మనము దానికోసం మనము స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ హెల్ప్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, ఇది స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. సే ఈ పిక్చర్ ఉందండి, ఇందులోంచి నేను ఇక్కడ ఫేస్ మీద కనిపిస్తున్న ఒక మోల్ ఉంది. ఇది మనం తీసేయాలి అంటే ఈ స్పాట్లో ఉండే ఈ రిమార్క్ మనం రిమూవ్ చేయాలి. మామూలుగా బై నేమ్ మీరు చూస్తుండొచ్చు, హీలింగ్ అంటే తగ్గిపోవడం. ఏదైనా ఏరియాలో వచ్చిన డ్యామేజ్ మనం రిమూవ్ చేయడం, తగ్గించడాన్ని హీలింగ్ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తుంటే స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ తీసుకుని ఎగ్జాక్ట్గా ఈ స్పాట్లో ఉండే ఈ డాట్ని, ఈ మోల్ని రిమూవ్ చేస్తున్నాను అనమాట. ఓకే, బ్రష్తో ఈ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్తో రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఈ స్పాట్ మీరు ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ పాయింటర్ని ఇక్కడ పెట్టి రెండు స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి. లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్, రైట్ స్క్వేర్ బ్రాకెట్. లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే మీకు బ్రష్ సైజ్ తగ్గిపోతుంది. రైట్ స్క్వేర్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే బ్రష్ సైజ్ పెరుగుతుంది అనమాట. ఓకే, ఏం చేయాలి, లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే బ్రష్ సైజ్ తగ్గుతుంది, రైట్ స్క్వేర్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే బ్రష్ సైజ్ పెరుగుతుంది అనమాట. ఓకే, నా ఇప్పుడు నేను బ్రష్ సైజ్ పెంచాను. మీరు పాయింటర్ కరెక్ట్గా దీన్ని పెట్టి ఒకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ మోల్ అనేది ఇక్కడ నుంచి హీల్ అయిపోతుంది అనమాట. ఓకే, దీన్ని మనము స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అని అంటాము. ఓకే, ఏమున్న ఆ స్పాట్లు దాన్ని ఆటోమేటిక్గా హీల్ చేసే పర్పస్ కోసం మనము హీలింగ్ బ్రష్ టూల్ని యూస్ చేస్తాం అనమాట. ఓకే, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫోటోగ్రాఫ్ చూడండి. ఇందులో ఈ లేడీకి ఎన్ని డాట్స్ ఉన్నాయి. వీటన్నిటి మనము స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ని రిమూవ్ చేద్దాము. సెలెక్ట్ చేసుకుని స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ తీసుకుని సెలెక్ట్ చేసుకుని లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్ బ్రష్ సైజ్ తగ్గించుకొని ఇలా వీటి మీద క్లిక్ చేయాలి. వన్ బై వన్ అన్ని డాట్స్ మీద క్లిక్ చేయాలి. వీటి మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఏరియా మొత్తం హీల్ అయిపోతుంది అనమాట. ఓకే, జస్ట్ నేను ఏం చేస్తున్నా, డాట్స్తో అలా బ్రష్ వాటి మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఆ డాట్స్ అన్నీ హీల్ అయిపోతున్నాయి. ఓకే, అందుకోసమే దీన్ని మనము స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అని అంటాము. ఓకే, ఏమంటాం దీన్ని, స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. ఓకే, ఒక పర్టికులర్ స్పాట్లో ఉండే చిన్న డ్రాబ్యాక్స్ని కానివ్వండి, చిన్న విజువల్ డ్రాబ్యాక్స్ని కానివ్వండి, ఎటువంటి ఇమేజ్ రిమార్క్స్ కానివ్వండి, వాటిని మనం రిమూవ్ చేయడం కోసము స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ యూస్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి హీలింగ్ బ్రష్ టూల్ ఉంది. హీలింగ్ బ్రష్ టూల్కి స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్కి ఉండే డిఫరెన్స్ ఏమంటే, స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఒక పర్టికులర్ స్పాట్లో ఉండే కరెక్షన్ చేస్తుంది. హీలింగ్ బ్రష్ కూడా అదే పని చేస్తుంది. కానీ ఏం చేస్తుందంటే, అది మనకు కావాల్సిన సెలెక్టెడ్ ప్లేస్లో ఉండే కలర్ని తీసుకొచ్చి ఆ పర్టికులర్ ప్లేస్లో కాపీ చేసి రిమూవ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఈ ప్లేస్లో ఉండే ఈ డాట్స్ని రిమూవ్ చేయడం కోసం నేను కలర్ వచ్చేసి ఇక్కడి నుంచి తీసుకుంటాను, ఈ ఏరియా నుంచి తీసుకుంటాను అనమాట. అంటే వీటిని తీసుకోవడం కోసం ముందు మనం ఏం చేయాలంటే, ఆ కలర్ని కాపీ చేయాలి. కాపీ చేయడం కోసం మనం ఏం చేయాలంటే, ఇక్కడ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి అంటే ఈ కలర్ని ఇక్కడ తీసుకుంటాను, కొంచెం సూట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసి ఆల్ట్తో క్లిక్ చేసిన తర్వాత వదిలేయాలి, ఆల్ట్కి వదిలేయాలి. ఇప్పుడు మీరు కొంచెం క్లోజ్గా తీసుకుంటే పిక్చర్ని తీసుకొని, నేను ఆల్ట్ ఆల్రెడీ ప్రెస్ చేశాను, ఇక్కడ మళ్ళీ మీకోసం ప్రెస్ చేస్తాను. ఆల్ట్తో క్లిక్ చేసి ఇక్కడ కిందికి వచ్చి మీరు ఇప్పుడు చూడండి, నేను ఈ ప్లేస్లో క్లిక్ చేస్తున్నాను ఇలాగా. అంటే ఆ ఏరియాలో ఉండే కలర్ని మొత్తం నేను కాపీ చేసి తీసుకొచ్చి ఈ ఏరియాలో ఉండే ఈ ఏరియా మీద కరెక్షన్ డాట్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. ఓకే, రైట్. చూడండి, మీకు కొంచెం మినిమైజ్ చేసి చూపిస్తాను నేను పిక్చర్ని. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసిన ప్రతిసారి మీరు అక్కడ చూడండి, ఆ ప్లస్ మార్క్ మీరు పైన కనిపిస్తున్న చూసుకున్న మార్కర్ అది అక్కడ బ్లింక్ అవుతుంది. అంటే మనం ఆ ఏరియా నుండి కలర్ని కాపీ చేసి తీసుకొచ్చి ఇక్కడ మనము దీన్ని యూజ్ చేస్తున్నాము. ఓకే, సో దీన్ని వచ్చేసి హీలింగ్ బ్రష్ టూల్ అని అంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఉండే కలర్ని మాత్రమే కాపీ చేసుకుని ఈ ఏరియాలో నేను యాడ్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేసి నేను ఇప్పుడు చూడండి, నేనేం చేస్తాను చూడండి, ఇంతలోనే కరెక్షన్ చేసేస్తాను అనమాట. ఓకే, మళ్ళీ ఆల్ట్ ప్రెస్ చేసి క్లిక్ చేయాలి. దెన్ ఓకే, సో ఇప్పుడు చూడండి, మీరు ఈ ఇమేజ్ క్లియర్గా చూడండి. ఈ లెఫ్ట్ సైడ్లో ఉండే ఏరియా మొత్తాన్ని నేను స్పాట్ హీలింగ్ బ్రష్తో క్లిక్ చేసి కరెక్షన్ చేశాను. ఈ రైట్ హ్యాండ్లో ఉండే ఇమేజ్ని మొత్తం ఉండే డాట్స్ అన్నింటినీ నేను హీలింగ్ బ్రష్తో క్లిక్ చేశాను అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ప్యాచ్ టూల్. ఈ ప్యాచ్ టూల్ అంటే ఏమంటే, ఒక పర్టికులర్ ఏరియా ఉండే
ఏదైనా ఒక చిన్న ఇమేజ్ డ్రాబ్యాక్ని విజువల్ డ్రాబ్యాక్ని మనం రిమూవ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫ్ చూడండి. ఇందులో ఈ పర్టికులర్ ఏరియాలో ఇక్కడ ఇమేజ్ మన ఈ జీన్స్ ప్యాంట్ చినిగిపోయినట్లు ఉంది. యాక్చువల్గా ఇది ఒక ఫ్యాషన్ ఇది టామ్ జీన్స్ అనే ఫ్యాషన్ కోసం యూస్ చేస్తారు. మీకు నేను ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను ఇప్పుడు ఈ పర్టికులర్ ఏరియా నుంచి మీరు ఈ కనిపిస్తున్న ఈ టార్న్ ఏరియాని మీరు రిమూవ్ చేయాలి. ఈ చినిగిపోయిన ఏరియాని మీరు రిమూవ్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే ప్యాచ్ టూల్ తీసుకుని ప్యాచ్ టూల్తో ఇక్కడ డ్రా చేయాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇలా డ్రా చేయాలి. కొంచెం క్లోజ్గా తీసుకుంటాను దీన్ని నేను. ఇలా క్లోజ్గా తీసుకుని ప్యాచ్ టూల్తో దీన్ని ఇక్కడ ఇలా డ్రా చేసి ఇలా డ్రా చేసుకుంటూ వస్తున్నాను నేను. కరెక్ట్గా మీరు సెలెక్టెడ్ ఎంత కావాలో అంత తీసుకుని డ్రా చేసిన తర్వాత అదే టూల్తో తీసుకుని మళ్ళీ ఇలా మూవ్ చేయాలి. కిందికి మూవ్ చేసి తీసుకొచ్చి మీరు ఏ ఏరియా నుండి అయితే మీరు ప్యాచ్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియా మీద దాన్ని డ్రాప్ చేసేయాలన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ చినిగిపోయిన ఏరియా వచ్చేసి ఈ ఏరియాతో ప్యాచ్ అయిపోయింది అనమాట. రైట్, సో దీన్ని వచ్చేసి ప్యాచింగ్ అంటారు అనమాట. మీకు మళ్ళీ రిపీట్ చేసి చూపిస్తాను ఇంకోసారి నేను ఇది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ నుంచి ప్యాచ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్యాచ్ టూల్ ఇక్కడ డ్రా చేస్తున్నాను ఇక్కడ నేను. ఓకే, ఇక్కడ డ్రా చేసి ఇలాగ డ్రా చేసి దీన్ని కొంచెం స్లోగా డ్రా చేయండి, మీకు ఇబ్బంది ఏం లేదు. ఇలా డ్రా చేసి దీన్ని మూవ్ చేయాలి. మూవ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆటోమేటిక్గా ఆ ఏరియా వచ్చేసి ప్యాచ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సీరియస్. ఓకే, దీన్ని వచ్చేసి ప్యాచ్ టూల్ అని అంటారు అనమాట. రైట్, ఓకే. నెక్స్ట్ మనకు కనిపించే లాస్ట్ వచ్చేసి కంటెంట్ అవేర్ మూవ్ టూల్. ఈ కంటెంట్ అవేర్ మూవ్ టూల్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు ఇక్కడికి బర్డ్ ఉంది ఇది. ఓకే, ఈ బర్డ్ని నేను కాపీ చేసి ఇంకో ప్లేస్లో పెట్టాలి. అంటే ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ చేసి పెడితే ఆటోమేటిక్గా ఈ ప్లేస్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనకు ఇది కాపీ చేసి ఇంకో ప్లేస్లో రావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే లేయర్ ప్యాలెట్ ఓపెన్ చేసి ఒక ఫ్రెష్ లేయర్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలన్నమాట. అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మామూలుగా మనకి అక్కడ కనిపిస్తున్న సెలెక్షన్ టూల్స్ నుంచి లాసో టూల్ తీసుకోండి. లాసో టూల్తో ఈ ఏరియాని డ్రా చేయండి. ఇలాగా ఈ ఏరియాని ఇలా డ్రా చేసి సెలెక్టెడ్ ఏరియాని మీకు కావాల్సిన ఏరియాని డ్రా చేసి ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇక్కడ చెప్పిన ఏ టూల్ అనేది కంటెంట్ అవేర్ మూవ్ టూల్. ఈ కంటెంట్ అవేర్ మూవ్ టూల్తో దీన్ని మీరు మూవ్ చేయాలి. మీరు ఎక్కడికైతే తీసుకెళ్ళి దాన్ని ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియాకి దాన్ని మూవ్ చేసి ఇక్కడ పైన చూసిన టిక్ మార్క్ని క్లిక్ చేయాలి. కొన్ని సెకండ్స్ తీసుకుంటుంది, ఆటోమేటిక్గా కాపీ అయి పేస్ట్ అయిపోయింది అనమాట. ఇది ఒక ఆప్షన్. దీనికి మీకు చూడండి, దీనికి ఇక్కడ ఎక్స్టెండ్ మూవ్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇదే పిక్చర్ మీకు ఇక్కడికి ఎక్స్టెండ్ అయిందనమాట. అలా కాకుండా మీ కంప్యూటర్కి ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ చోటికి ప్లేస్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మూవ్ అని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ అలాగే సేమ్ చెప్పిన అదే ఆప్షన్ నేను ఇందాక చెప్పాను కదా, ఇలాగా లాస్ట్ టూల్తో దీన్ని డ్రా చేయండి. ఇలా డ్రా చేసి ఓకే, దీన్ని నేను ఈ టూల్తో ఏ టూల్ ఇది కంటెంట్ అవేర్ మూవ్ టూల్, దీంతో నేను ఇక్కడికి మూవ్ చేస్తున్నాను. రైట్, క్లిక్ చేయండి. సీరియస్ యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తుంది కంప్లీట్ పిక్చర్ మొత్తం డిసపియర్ అయిపోయి ఇక్కడికి వచ్చింది. అంటే చిన్న చిన్న డ్రాబ్యాక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, వీటిని మళ్ళీ మనం కరెక్షన్ చేయాలి. ఈ కరెక్షన్ కోసం మళ్ళీ మీరు కావాలంటే మనకి ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్, వీటి హెల్ప్ తీసుకోవచ్చు. మీరు తీసుకుని దీని మీద మీరు ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏరియా మొత్తం మీకు హీల్ అయిపోతుంది అన్నమాట. ఓకే, రైట్. సో ఇది మనకు ఏమంటారు, దీన్ని మనం కంటెంట్ అవేర్ మూవ్ టూల్తో చేసుకోవచ్చు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫ్యాన్ ఉంది, దీన్ని నేను ఏం చేస్తానంటే ఇంకో చోటి ఎక్స్టెండ్ చేస్తాను దీన్ని. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కంటెంట్ అవేర్ మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను ఎక్స్టెండ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను పైన నుంచి అన్నమాట. ఓకే, అలాగే లాసో టూల్తో దీన్ని నేను డ్రా చేస్తున్నాను విత్ రిఫ్లెక్షన్. ఇలాగే మూవ్ చేయండి దీన్ని ఇక్కడికి. ఓకే, ఇప్పుడు దీన్ని సైజ్ తగ్గించండి. రైట్, సీరియస్ మీకు ఆటోమేటిక్గా దీని రిఫ్లెక్షన్తో పాటు వచ్చేస్తుంది అన్నమాట. ఇది అంటే మీకు ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా ఆటోమేటిక్ మీకు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఒక ఇమేజ్ని మనం మూవ్ చేయాలంటే దీన్ని యూస్ తీసుకోవచ్చు అన్నమాట. రైట్, ఓకే. సో
మనం ఈరోజు చూసిన వాటిలో వచ్చేసి ఏం చూసాం ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి మనము స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్, ప్యాచ్ టూల్, కంటెంట్ అవర్ మూవ్ టూల్. సో ఫైనల్గా మీకు ఇంకోసారి కంటెంట్ అవర్ మూవ్ టూల్ ఇంకొకసారి చూపిస్తాను. చూపించి ఈరోజు ఈ సెషన్ మనం క్లోజ్ చేస్తాము. రైట్, ఓకే. సో ఇప్పుడు నేను మళ్ళీ లాస్ట్ టూల్ తీసుకొని దీన్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, కంటెంట్ అవర్ మూవ్ టూల్ తీసుకొని దీన్ని నేను ఇక్కడ నుండి ఇక్కడ, అంటే ఇది చేయడానికి ముందు మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే రెండు ఉన్నాయి ఆప్షన్స్. ఇక్కడ మూవ్ ఉంది, ఎక్స్టెండ్ ఉంది. మూవ్ అని చెప్పి తీసుకుంటే మీరు మూవ్ అని చెప్పి మీరు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే ఇమేజ్ డిసపియర్ అయిపోతుంది అనమాట. మీరు ఓకే అని ప్రెస్ చేయండి. అంటే ఇప్పుడు చూడండి, మీరు అక్కడ ఉండే ఐడియా ఉండే బర్డ్ మీకు డిసపియర్ అయిపోయి ఇక్కడికి వస్తుంది అనమాట. మీరు అలా కాకుండా ఎక్స్టెండ్ అని చెప్పి చేస్తే, ఎక్స్టెండ్ అంటే మీకు అక్కడ బర్డ్ ఉంటుంది, దాంతోపాటు మీకు ఇక్కడికి ఇంకో కాపీ వస్తుంది అనమాట. దాంతో ఇంకో కాపీ వస్తుంది అనమాట. మీరు దీన్ని మీకు కావాలంటే సైజ్ చిన్న చేయడం, పెద్దగా చేసుకోవడం, మీకు కావాల్సిన దాన్ని మీరు చేసుకొని ఇక్కడ పైన టిక్ మార్క్ ప్రెస్ చేయాలి. ఓకే, సీల్ తీసుకున్నాం. రైట్, ఈ విధంగా మీరు మీకు కావాల్సిన విధంగా కంటెంట్ అవర్ మూవ్ టూల్తో చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు సెషన్ మనది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, కంపల్సరీగా ప్రెస్ చేయండి. మీకు ఫర్దర్ వచ్చిన నోటిఫికేషన్ తెలుసా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.